సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం అక్కంపేట గిరిజన కాలనీ నందు పంచాయతీ కాలువల్లో బ్లీచింగ్ చల్లించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీలలో కాలువలను అస్తవ్యస్తంగా నిర్మించి కనీసం మురుగునీరు పోయేదానికి వసతులు కూడా లేకుండా, కనెక్టివిటీ కాలువల నిర్మాణం జరగకుండా ఎక్కడ నీళ్లు అక్కడే నిలబడిపోయే విధంగా వాళ్ళ స్వలాభాల కోసం ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో నిర్మాణం చేయడం జరిగింది. వాటి వలన ఆ కాలువలో మురుగునీరు చేరిపోయి దోమలు గుడ్లు పెట్టి దోమల బెడద కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామంటూ రోగాలు ప్రబలి అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. కూటమిలో భాగంగా మేము సైతం గ్రామాలలో ప్రజలు కోరిక మేరకు మా దృష్టికి ఏ సమస్య వచ్చినా వీలైనంత వరకు మేము చేయగలిగినంత వరకు చేయడం మా వల్ల కాని పక్షంలో స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అక్కంపేట పంచాయతీ గిరిజన కాలనీ నందు కాలువలలో బ్లీచింగ్ చల్లి మా వంతు మేము పారిశుద్ధ్యం నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు దగ్గరగా కూటమి ప్రభుత్వంలో భాగంగా మా వంతు మేము పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సందూరు శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, కమిటీ సుధాకర్, స్థానిక మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఇటీవల అంటురోగాలు ప్రబలి చాలామంది విషజ్వరాలతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక గిరిజన కాలనీల్లో తిరగడం, అక్కడ పంచాయతీ కాలువలను పరిశీలించడం, కాలువల్లో బ్లీచింగ్ కొట్టించడం లాంటి కార్యక్రమాలని కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం మునబోలు మండలం అక్కంపేట గిరిజన కాలనీ నందు ఈరోజు ఈ యొక్క బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా దోమల వల్ల విషజ్వరాలు ప్రబలి ప్రజలు కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా గోరువెచ్చని మంచినీళ్ళు తాగండి. నీళ్లు పట్టుకున్న మినరల్ వాటర్ అయినా సరే కాచిన నీళ్లు తాగి జాగ్రత్తలు పాటించి, చిన్నపాటి జ్వరంలాగా అనిపించి ఒంట్లో ఏదైనా తేడా ఉన్నప్పుడే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పి కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం. అదేవిధంగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పంచాయతీలలో ఎక్కడ సమస్య ఉందన్నా ప్రజలను అడిగి తెలుసుకొని వాళ్ళకు అనుబంధంలో మేము చేయగలిగింది, మా చేతనైంది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఏదైతే పేద గిరిజనులకి అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటీవల కూడా మనం చూసాం, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఇవ్వక అనేక విధాలుగా అర్హులైన పేదలకి, గిరిజనులకి రేషన్ కూడా అందక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. నేడు కూటమిలో భాగంగా 1.5 సంవత్సరంలోనే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా అనేక గిరిజన కాలనీలో ఉన్న అర్హులందరికీ కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. ఇదే విధంగా ప్రభుత్వ పథకాలు కానీ, అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వడం కానీ, ఈ అన్ని విషయాల్లో కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం, ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి వారికి అండగా ఎప్పుడూ కూడా నిత్యం మేము ఉంటాం. ప్రజల శ్రేయస్సే మా లక్ష్యంగా పనిచేస్తాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి గిరిజనులన్నా, పేదలన్నా, బడుగు బలహీన వర్గాలన్నా ఆయనకి ఎంతో ఇష్టం. వారికి ఏ సమస్య ఉందన్నా ఫస్ట్ గళం వినిపించేది ఆయనే. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మేమందరం నడుస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎక్కడ సమస్య ఉందన్నా సరే మేము ఒక అడుగు ముందు అక్కడికి వెళ్ళి సమస్యని తెలుసుకొని పరిష్కరించేదానికి అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు.